ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక అతి రహస్యమైన విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని వివరంగా చెప్తున్నాను. దీనిని తెలుసుకొని దుఃఖరూప సంసారం నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. విజ్ఞానంతో కూడిన జ్ఞానము అన్ని విద్యలకు తలమానికము, అన్ని గోప్య విషయాలకు శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులభము, శాశ్వతము. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసం లేని పురుషులు నన్ను పొందలేరు కనుక వారు మృత్యు సంసార చక్రమున తిరుగుచుందురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతా నీటితో మంచు వలె పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీ నా సంకల్పమును ఆధారంగా కలిగి నాయందే అంతర్గతంగా ఉన్నవి, కానీ వాస్తవంగా నేను వాటి యందు లేను. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ఈ ప్రాణులన్నీ నాలో స్థిరంగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతాలన్నింటినీ సృష్టించునది పోషించునది నేనే అయినను యథార్థంగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశం నుండి ఉత్పన్నమైన వాయువు అంతటా సంచరించుచున్న విస్తృతమైన వాయువు ఎల్లప్పుడూ ఆకాశమందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పం ద్వారా ఉత్పన్నమైన ప్రాణులు అన్నీయును నాయందే స్థితమై ఉండును. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు ఈ ప్రాణులన్నీ నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాది యందు నేను మరల వాటిని సృష్టించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ తమ స్వభావ వశమున పరతంత్రమై ఉన్న ప్రాణుల సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృష్టించుచున్నాను.